ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలనుకుంటే అతను ఒకేసారి 2 స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, కానీ అదే వ్యక్తి మాత్రం 2 చోట్ల ఓటు వేయలేరు. ఒక వ్యక్తి జైలులో ఉంటే ఓటు వేయలేరు, కానీ అదే వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలనుకుంటే మాత్రం జైలులో ఉన్నప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడైనా జైలుకు వెళ్లినట్లయితే జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు, కానీ అదే వ్యక్తి హత్య లేదా అత్యాచారానికి పాల్పడినా, ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా ప్రధాని లేదా రాష్ట్రపతి కూడా కావచ్చు. ఒక వ్యక్తి నిరాడంబరమైన ఉద్యోగం పొందడానికి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, కానీ అదే వ్యక్తి చదువు లేనప్పటికీ భారతదేశ ఆర్థిక లేదా విద్యా మంత్రి కావచ్చు. ఒక వ్యక్తి సైన్యంలో చేరటానికి ఫిట్గా ఉండాలి, 10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి. కానీ అదే వ్యక్తి నిరక్షరాస్యుడు, పిరికివాడు, కుంటివాడు అవుతూ కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా కావచ్చు. ఒక వ్యక్తి వేలాది కేసులలో నిందితుడైనప్పటికీ న్యాయ లేదా హోం మంత్రి కూడా కావచ్చు. ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకోవట్లేదా? నాయకులు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండవద్దా? ప్రశ్నించకూడదు అనుకుంటే ఏ రాజకీయ నాయకుడిని నిందించవద్దు, కాకపోతే మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు. 30 నుండి 35 సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా? కేవలం 5 సంవత్సరాలు కూడా రాజకీయ పదవిలో లేకుండా పెన్షనా? ఎన్ని రాజకీయ పదవులు పోషిస్తే అన్ని పెన్షన్లా? న్యాయం ఎక్కడ ఉంది? అది సంగతి.